ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు, విచారణ సంస్థలు నెక్స్ట్ ఎవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరిని విచారించాలి, ఎవరిని ఏ ప్రశ్నలు అడగాలి, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పత్రికల్లో కొంచెం ముందుగానే ప్రచురితమైపోతూ ఉంటాయి. అదిగో సోన్సు వ్యక్తికి నోటీసులు ఇస్తారు అని వాళ్ళ పత్రికలో కథనం వస్తే, తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చేస్తూ ఉంటారు. అంటే ఆ ప్రధానంగా వాళ్ళు చెప్పినట్లే ముందుకు కదులుతూ ఉన్నాయి వ్యవహారాలన్నీ. అండ్ మద్యం కేసు అని చెప్పి ఏదైతే విచారణ చేస్తూ ఉన్నారో, దాంట్లో వెరీ ఫస్ట్ డే నుంచి వాళ్ళు ప్రతిరోజు హెడింగు, నెక్స్ట్ ప్రతిరోజు కథనాలేంటి, అంతిమ లబ్ధిదారు జగనే, అంతిమ లబ్ధిదారు జగనే, జగన్‌కు నోటీసులు, జగన్ అరెస్టు, జగన్‌కు నోటీసులు, జగన్ అది, జగన్ ఇది వరుసపెట్టి రాసుకుంటూ వచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులంత వరకు కనీసం నోటీసులు ఇవ్వలేకపోయారు. విచారణ సంస్థ ఎందుకు ఆ దిశగా ముందుకు వెళ్ళలేకపోయారు. అండ్ తాజాగా ఈరోజు టీడీపీ కరపత్రిక అనబడే ఆ రాజ్యగురువు పత్రిక అనబడే దాంట్లో ఫ్రంట్ పేజీలోనే బ్యానర్ పక్కనే పెద్ద హెడ్డింగ్ పెట్టేసి త్వరలో జగన్కి ఈడీ నోటీసులు అని హెడ్డింగ్ పెట్టి రాసేశారు. ఈ వార్త కూడా వచ్చేసింది అంటే బహుశా వెనకలు ఏమేమి జరుగుతుంది ఏంటనేది వీళ్ళకి తెలుసు కాబట్టి మనం దీన్ని కనుక కన్ఫామ్ చేసుకోలేము. మద్యం కేసులో జగన్కి ఈడీ నోటీసులు ఇవ్వబోతుంది అని వీళ్ళ స్టైల్లో ఈడీ విచారణ కంటే ముందే వీళ్ళే ఏమేమి విచారణ చేసి తేల్చి ఏ విధంగా జగన్ ఈ విషయంలో ఇరుక్కోబోతున్నారు వీళ్ళే రాసుకుంటూ వచ్చేసారు. అంతిమ లబ్ధిదారు జగనేనట, అది ఈడీ తేల్చేసిందట, తేల్చేసిన తర్వాత నోటీసులు ఇస్తూ ఉన్నారా ఏమో మరి వీళ్ళే చెబుతున్నారు. తేల్చేశారట ఈ విషయంలో ఇక జగన్ ఇక నోటీసులు ఇచ్చేసి త్వరలో విచారణ చేయబోతూ ఉన్నారట, త్వరలో ఈడీ నోటీసులు ఇస్తుందట. అంటే వాళ్ళు రాసుకుంటూ వచ్చేసారు అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు రేపు ఎల్లుండైనా ఆల్మోస్ట్ నిజమే అవ్వచ్చేమో. చూడాలి మరి. మద్యం కేసులో ఈడీ నోటీసులు ఇస్తే జగన్ విచారణకి వెళ్తే జస్ట్ వీళ్ళు గిరెస్ట్లో కథ పక్కన పెట్టండి, కనీసం నోటీసులు ఇచ్చి విచారణకి వెళ్ళినా దాన్ని బేస్ చేసి నెక్స్ట్ 3 ఏళ్ళ కథనాలు బ్రహ్మాండంగా రాసేసుకునే అవకాశం అయితే వాళ్ళకి దక్కుతుంది. జగన్కు నోటీసులు జగన్ స్థాయిలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని అంటే ఇంకా ఢిల్లీ స్థాయిలో ఏ లెవెల్గా ప్రెజర్సు, పైరవీలు, రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. జస్ట్ ఇమాజిన్.